నా కొరకు ఎప్పుడు ఆలోచించే ఒక హృదయాన్ని కన్నాను, బంగారు తల్లిని కన్నాను. అందుకే ఊరు వాడ భోజనాలు పెడుతున్నాను అన్న. అది ఆడతలు. నిజానికి నేను అడుగుతున్నాను, ఈ సొసైటీ ఆడపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుందా మగపిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తుందా? చెప్పాలి. మగపిల్లలు. మొన్న ఒక వీడియో వచ్చింది చూసారా? ఎప్పుడు చాలా వీడియోలు వస్తాయి ఇలాంటివి. ఆడపిల్లలు పుట్టిందని ముళ్ళల్లోకి ఇసిరేసిన తల్లిదండ్రులు ఉన్నారు తెలుసా? ఆడపిల్లలు పుడితే ఇసిరేయడం ఏంటి? నేను ఒక మాట చెప్పనా, మగపిల్లలైనా మీ నడ్డి కాళ్ళు వంగిన తర్వాత చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ మీ కాలు చెయ్యో వంగిపోతే మిమ్మల్ని చూసేది ఎవరో చెప్పనా? ఆడపిల్లలే చూస్తారు. అందుకే మగపిల్లల్ని కన్నవారు ధన్యులను ఒక అడుగు వెనక్కి వేయాలి, కానీ ఆడపిల్లలను కన్నవారు ధన్యులు. ఎందుకంటే రేపొద్దున్న గుక్కెడు గెంజేసేది ఎవరైనా ఉన్నారంటే ఆడపిల్లలే. మరి మగపిల్లలో ఆడికి పెళ్ళాం రాని వదిలేసి వెళ్ళిపోతే అడుగు. వాక్యం ఎరిగిన పిల్లలైతే తర్వాత, మ్యాక్సిమం కుర్రగాళ్ళు కోడలు వచ్చిన తర్వాత అమ్మ నాన్న పక్కన నెడేసే కోడలు కొడుకులు లేరు. కానీ కూతురు అలా కాదు, మీరు గుర్తుపట్టాలి. తనకి టైం దొరికినా, సమయం దొరికినా, ఏం దొరికినా, తనకి పిల్లలు పుట్టేసి పిల్లలు మెచ్యూర్ అయిపోయినా టైం దొరికితే భర్త ఎక్కడికి వెళ్తావే అని అడిగితే, టైం దొరికితే ఎక్కడికి వెళ్తాంట చెప్పనా? మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానంట. వాళ్ళకి టైం దొరికితే ఎక్కడికి వెళ్తారో, వాళ్ళకి పిల్లలు పుట్టి మనవళ్ళు పుట్టేసిన వాళ్ళ మనసంతా ఎక్కడ తిరుగుతుందో తెలుసా? అమ్మ నాన్న చుట్టూ తిరుగుతారు. అది ఆడపిల్లలు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, ఇలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు బెట్ట కాసుకున్నారు. బెట్ట అంటే తెలుసుగా, పందెం కాసుకున్నారంట. పెళ్ళైన వాళ్ళు కుదురుగా కాపురం చేయాలి, కానీ పందాలు కాసుకోవడం ఏంటండి? పందాలు కాసుకున్నారు. కాసుకున్న వాళ్ళు ఏమని వడంబడికి పెట్టుకున్నారంటే, ఇదిగో మనకు పెళ్ళైన తర్వాత అందరూ మనకు పలకరింపులు ఎక్కువైపోయి మనకు ప్రైవసీ దొరకట్లేదు, మనకు కొంచెం ప్రైవసీ కావాలి కనుక ఎవరు మనల్ని పిలిచినా మన డోర్లు తీయొద్దు. ఏమంటావు అన్నాడు. సై అంటాను అంతే. నీ తాలూకు ఎవరు వచ్చినా నువ్వు డోర్లు తీయొద్దు, నా తాలూకు ఎవరు వచ్చినా నేను డోర్స్ ఓపెన్ చేయను, ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ చేయొద్దు, ఓకేనా? డన్నా? థమ్సప్ప అన్నాడు. డన్ అంది, థమ్సప్ అంది. పెళ్ళికొడుకు అమ్మా నాన్న వచ్చారు. రే బాబు నేను వచ్చాను, ఒకసారి తలుపు తీరా, మీకు పలానా తెచ్చాను, తలుపు తీయండి అంటే అస్సలు మాట్లాడలేదు. పక్క నుంచి ఆవిడ అంటుంది, నిబంధన మేరకండి అన్న. వాళ్ళ నాన్న పిలిచాడు, పలకలేదు. వాళ్ళ అమ్మ పిలిచింది, పలకలేదు. వాళ్ళ తోబుట్లు పిలుస్తారు, పలకలేదు. ఎవరు పిలిచినా పలకలేదు. మాట మీద నిలబడాడు. తీనంటే తీ. తర్వాత కొంత సమయం గడిచిపోయింది. పెళ్ళి కూతురు అమ్మ నాన్న వచ్చారు. డోర్ కొట్టింది వాళ్ళమ్మ. అమ్మ చిన్న తల్లి తలుపు తీవే అంది. వెంటనే ఈయన వైపు చూసి, మా అమ్మ వచ్చిందండి. ఏయ్, నేను మా అమ్మ నాన్నకి డోర్ తీలినప్పుడు నువ్వు కూడా తీకు. తర్వాత వాళ్ళ నాన్న పిలిచాడు, చిన్న తల్లి తీవమ్మ, డోర్ తీ, నేను వచ్చాను. కానీ ఇంకా ఆగలేక ఇలా ఆయన్ని గిజాయించి బయటకు వచ్చి డోర్లు తీసి ఇడు అనుకున్నా, మా అమ్మ నాన్నకి డోర్లు తీయలేదు, వీళ్ళ అమ్మ నాన్నకి ఇది డోర్ తీసింది. ఎంత అన్యాయం అనుకో. కాలం గడిచింది. లోకంతో పాటు వీళ్ళ కాపురంలో కూడా సీనియర్లు అవుతున్నారు. మధ్యలో 2 గుడ్ న్యూస్లు వచ్చినాయి. గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు, మీకు మగ పిల్లోడు పుట్టాడు. తల్లి ఆనందపడింది, తండ్రి ఆనందపడ్డారు. మళ్ళీ కొంతకాలం గడిచింది. మళ్ళీ గుడ్ న్యూస్, మీరు తండ్రి కాబోతున్నారు, ఈసారి మీకు ఆడపిల్ల పుట్టింది. వెంటనే వీడు పెద్ద గంతేసి ఊరు వాడు ఇంతమంది జనాభాను పిలిచి అందరికీ భోజనాలు పెట్టేశారట. వాళ్ళ ఆవిడికి డౌట్ వచ్చేసింది. ఏంటండి, ఎవడైనా కొడుకు పుడితే భోజనాలు పెడతారు, మీరు కూతురు పుడితే ఊరందరికీ భోజనాలు పెట్టారు, ఇదెక్కడ విడ్డూరం అంటే, అప్పుడు వాడు అన్నాడట, ఈ కూతురు పుడితే నేను ఎందుకు భోజనాలు పెడుతున్నానంటే, నేను అర్ధరాత్రి వెళ్ళి డోరు కొడితే నా కొరకు తలుపులు తీసి ఒక కూతుర్ని కన్నాను గనక భోజనాలు పెడుతున్నాను అన్నాడట. అది ఆడపిల్లంటే. నా కొరకు ఎప్పుడు ఆలోచించే ఒక హృదయాన్ని కన్నాను,
బంగారు తల్లిని కన్నాను, అందుకే ఊరు వాడ భోజనాలు పెడుతున్నాను అన్నాడు. అది ఆడపిల్ల.